హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ ఒక్క వీడియో ద్వారా తెలంగాణ సివిల్ కానిస్టేబుల్‌కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నాను. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ గాని, హైట్ గాని, దానికి సంబంధించిన ఏజ్‌కి సంబంధించింది, అదేవిధంగా హోమ్ గార్డ్ కోటా, ప్రిలిమ్స్‌కి సంబంధించింది, ఈవెంట్స్‌కి సంబంధించింది, మెన్ అండ్ వుమెన్‌కి సంబంధించి మెయిన్ ఎగ్జామ్, ట్రైనింగ్, అదేవిధంగా సాలరీ, స్టైఫండ్ మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. ఫ్రెండ్స్, మీరు గాక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అనేక మందికైతే షేర్ చేయడం మర్చిపోవద్దు. ఫుల్ కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో ఇస్తాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరైతే చూసేయండి. ఇంకా నో డౌట్ అనమాట. ఇంకా ఎటువంటి డౌట్స్ లేకుండా మొత్తం సివిల్ కానిస్టేబుల్‌కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఈ ఒక్క వీడియోలో నేను మీకు అందిస్తున్నాను. తెలంగాణ సివిల్ కానిస్టేబుల్. ఈ తెలంగాణ సివిల్ కానిస్టేబుల్‌కి పోస్టులొచ్చేసి 3697 పోస్టులున్నాయండి. ఒక భారీ నోటిఫికేషన్ అని అనుకోవచ్చనమాట. 3697 పోస్టులు. 3697 పోస్టులు. దీనికి మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా ఎలిజిబుల్లే. మెన్ అప్లై చేసుకోవచ్చు, ఉమెన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఉమెన్‌కి వచ్చేసి 33.3% అనేది రిజర్వేషన్ అనేది ఉండదనమాట. లోకల్ క్యాండిడేట్స్‌కి 95% ఇస్తారు. నాన్ లోకల్ వాళ్ళకి ఒక 5% అయితే ఇవ్వడం జరుగుతది. ఇక దీనికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే 10+2 10+2 అంటే డిప్లొమా గాని, ఐటీఐ గాని, ఇంటర్మీడియేట్ అనమాట. ఎనీ ఇంటర్ ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ ఏ ఇంటర్ అయినా పర్వాలేదు. ఒకవేళ డిస్టెన్స్‌లో చేసినోళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఓసీ అభ్యర్థులు వచ్చేసి ఏజ్ లిమిట్ ఎంత అనగాక మనం చూసుకుంటే ఓసీ అభ్యర్థులకి 18-27 సంవత్సరాలండి. జాగ్రత్తగా వినాలి. 18-27 సంవత్సరాలు అంటే 2/7/1999 నుంచి 2/7/1999 నుంచి 1/7/2008 మధ్య పుట్టిన వారై ఉండాలన్నమాట. 1/7/2008 మధ్య పుట్టిన వారై ఉండాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ఒక 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారన్నమాట. తెలంగాణ ప్రభుత్వం ఒక 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చింది. అంటే వీళ్ళు 18-32 సంవత్సరాలు అప్లై చేసుకోవచ్చు. 18-32 ఇయర్స్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ సివిల్ కానిస్టేబుల్‌కి అప్లై చేసుకోవచ్చనమాట. ఇక వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్‌లు కాక చూసుకుంటే మనం 2/7/1994 నుంచి 2/7/1994 నుంచి 1/7/2008 మధ్య ఉండాలండి. ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులైతే. ఇక హోమ్ గార్డ్‌కి సంబంధించి 18-45 సంవత్సరాల మధ్య అప్లై చేసుకోవచ్చు. 18-18-45 అనమాట. మంచి అవకాశం ఇచ్చారు హోమ్ గార్డ్స్‌కి అనమాట. 18-45 సంవత్సరాలు. 2/7/1981 అంటే 2/7/1981 నుంచి 1/7/2008 మధ్య పుట్టిన వారై ఉండాలి. ఇవి ఏజ్‌కి సంబంధించింది. ఇక హైట్ వచ్చేసి 167.6 సెంటీమీటర్స్ మెన్ అయితే ఉండాలి. మరొకసారి చెప్తున్నాను, 167.6 సెంటీమీటర్స్. ఇక ఉమెన్ వచ్చేసి 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. 152.5 సెంటీమీటర్స్ ఉమెన్ అనేవాళ్ళు ఉండాలి. ఇక ట్రైబల్ వచ్చేసి 160 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుందండి. ట్రైబల్ సర్టిఫికేట్ ఉండాలి మీకు. 160 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఇక ఉమెన్ వచ్చేసి 150 సెంటీమీటర్స్ అయితే ఉమెన్స్ ఉంటే సరిపోతుందండి. ఓకేనా? ఇక ప్రిలిమ్స్ విషయానికి వచ్చేసి 200 క్వెషన్స్ ఉంటాయి. 200 మార్క్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటాయండి. 200 క్వెషన్స్, 200 మార్క్స్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటదనమాట. ఒక 3 అవర్స్ టైమ్ అనేది ఇవ్వడం జరుగుతది. ఇందులో నెగెటివ్ మార్కింగ్ అనేవి ఉన్నాయండి. ప్రిలిమ్స్‌లో మాత్రమే నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంది. 1/5 అనమాట. అంటే 5 రాంగ్ ఆన్సర్స్ పెడితే ఒక బిట్ అనేది పోతది. 5 రాంగ్ ఆన్సర్స్ పెడితే ఒక బిట్ అనేది పోతది. ఓసీ అభ్యర్థులు 30% అంటే 200కి 60 మార్కులు రావాలి. బీసీ అభ్యర్థులు 25% అంటే 50 మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే ఒక 20% అంటే 40% వస్తే ఈ ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అయిపోతారు. మరొకసారి చెప్తాను, నెగెటివ్ మార్క్స్ ఉన్నాయి. ఈ నెగెటివ్ మార్క్స్ అంటే 5 తప్పులు చేస్తే ఒక మార్క్ అనేది వెళ్ళిపోతది. సో, జాగ్రత్తగా మనకు వచ్చిన బిట్లు మాత్రమే అటెంప్ట్ చేయాలి. రానట్ల జోలికి వెళ్ళకూడదు. ఇక ఈవెంట్స్ విషయానికి వచ్చేస్తే ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారో ఈ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఈ ఈవెంట్స్ అనేవి పెట్టడం జరుగుతది. ఈ ఈవెంట్స్‌లో 3 ఈవెంట్స్ అనేవి ఉంటది. సివిల్ కానిస్టేబుల్స్‌కి గ్రౌండ్‌తో సంబంధం లేదండి. గ్రౌండ్ మార్క్స్ అవసరం లేదు గానీ క్వాలిఫై అవ్వాలి. గ్రౌండ్ మార్క్స్‌తో సంబంధం లేదు. గ్రౌండ్ మెరిట్ తెచ్చుకుందామని అంత కష్టపడనవసరం లేదు. క్వాలిఫై అయిపోతే సరిపోద్దనమాట. ఇక ఇందులో 1600 మీటర్స్ లాంగ్ జంప్, షార్ట్ పుట్ ఉంటదనమాట. 1600 మీటర్స్ 7.15 సెకండ్స్ జనరల్ అభ్యర్థులు ఎయ్యాలి. ఎవరైనా ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉంటే వారు 9.30 సెకండ్స్ ఎయ్యాలి. మరొకసారి చెప్తున్నాను, 1600 మీటర్స్ రన్నింగ్ 7.15 సెకండ్స్,
జనరల్ అభ్యర్థులు వేయాలి. ఎవరైనా ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉంటే 9.30 సెకండ్స్‌లో వేయొచ్చు. ఇక లాంగ్ జంప్ వచ్చేసి 4 మీటర్స్ దూకాలన్నమాట. లాంగ్ జంప్ వచ్చేసి జనరల్ అభ్యర్థులందరూ కూడా 4 మీటర్స్ దూకాలి. ఎవరైనా ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటే వాళ్ళు 3.50 మీటర్స్ దూకితే సరిపోతది. 3.50 మీటర్స్ దూకాలన్నమాట. ఇక షార్ట్ పుట్ వచ్చేసి 7.26 కేజీస్ ఉంటదన్నమాట. 7.26 కేజీల షార్ట్ పుట్‌ని తీసుకొని 6 మీటర్స్ అయితే జనరల్ అభ్యర్థులు విసరాలి. ఇక ఎక్స్ సర్వీస్ మెన్స్ వచ్చేసి 5.50 మీటర్స్ దూకితే సరిపోతది. 5.50 మీటర్స్ దూకితే సరిపోతది. ఇక వుమెన్స్ వచ్చేసి వుమెన్స్‌కి 800 మీటర్స్ రన్నింగ్ మాత్రమే ఉంటదండి. ఈ 800 మీటర్స్ రన్నింగ్‌ని 5.20 సెకండ్స్ కంప్లీట్ చేయాలి. 5.20 సెకండ్స్‌లో 800 మీటర్స్ రన్నింగ్ అనేది ఈ వుమెన్ అభ్యర్థులు అనేవోళ్ళు ఎయ్యాలి. ఇక లాంగ్ జంప్ వచ్చేసి 2.50 మీటర్స్ దూకాలండి. లాంగ్ జంప్ 2.50 మీటర్స్ అయితే దూకాలి. ఇక షార్ట్ పుట్ వచ్చేసి 4 కేజీస్ షార్ట్ పుట్ అనేది ఉంటదన్నమాట. షార్ట్ పుట్ వచ్చేసి 4 కేజీస్ షార్ట్ పుట్ ఉంటది. 4 మీటర్స్ అయితే దూకాలన్నమాట. 4 కేజీస్ షార్ట్ పుట్టు 4 కేజీస్ షార్ట్ పుట్ వచ్చేసి 4 మీటర్స్ అయితే విసరాలి. ఓకేనా? ఇక మెయిన్ ఎగ్జామ్‌లో కూడా 200 మార్క్స్, 200 క్వెషన్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్‌లోనే ఉంటదన్నమాట. 3 అవర్స్ టైమ్ అనేది ఉంటది. 3 అవర్స్ టైమ్ అనేది ఉంటదన్నమాట. ఒకసారి దానికి సంబంధించిన సిలబస్‌లో కూడా మీరు ఒకసారి చూసుకోండి. నేనైతే మామూలు సెలక్షన్ ప్రాసెస్ మాత్రమే చెప్తున్నాను. 200 మెయిన్ ఎగ్జామ్‌లో 200 క్వెషన్, 200 మార్క్స్, 3 అవర్స్ టైమ్ అనేది ఉంటది. ఇక మెరిట్ ద్వారా జాబ్ అనేది ఇస్తారన్నమాట. ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో, ఆ ఎక్కువ మార్కుల ద్వారా మెరిట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే జాబ్ ఇస్తారు. ఈ మెయిన్ ఎగ్జామ్‌లో ఎటువంటి నెగెటివ్ మార్క్స్ లేవు. ఓకేనా? ప్రిలిమ్స్ మట్టుకు మాత్రమే నెగెటివ్ మార్క్స్ ఉందమా అని మెయిన్ ఎగ్జామ్స్‌లో ఎటువంటి నెగెటివ్ మార్క్స్ లేదు. చాలా జాగ్రత్తగా వినండి. ఇక మెడికల్ టెస్ట్‌లు చేస్తారు. మెడికల్‌లో హై టెస్ట్ గాని, హియర్ టెస్ట్, హై టెస్ట్, హియర్, నోస్, టీత్, అదేవిధంగా హార్ట్‌కి సంబంధించిన ఈసీజీ, బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్‌లు ఇటువంటివన్నీ చేస్తారు. ఫ్లాట్ ఫుట్ అటువంటిది ఉండకూడదనమాట. సో, ఈ మెడికల్ టెస్ట్ ఈ విధంగా ఉంటది. మెడికల్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ అనేది ఉంటది. ఈ ట్రైనింగ్ అనేది 9 మంత్స్ బేసిక్ ట్రైనింగ్ అనేది ఇస్తారండి. 9 మంత్స్ బేసిక్ ట్రైనింగ్ అనేది ఇస్తారు. అందులో ఫిజికల్‌కి సంబంధించి ఇండోర్, అవుట్‌డోర్ 2 కూడా ఉంటాయన్నమాట. తర్వాత స్టైఫండ్ వచ్చేసి రూ. 9,000 లాస్ట్ టైమ్ వీళ్ళకి ట్రైనింగ్‌కి సంబంధించినటువంటి స్టైఫండ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎంత ఇస్తారో చూడాలి. ఇదే 9,000 కంటిన్యూ చేసే అవకాశాలున్నాయి. ఇక సాలరీ పే స్కేల్ వచ్చేసి రూ. 24,280 నుంచి రూ. 72,850. మరొకసారి చెప్తాను. పే స్కేల్ వచ్చేసి రూ. 24,280 నుంచి రూ. 72,850. అంటే బేసిక్ వచ్చేసి రూ. 24,280. దాని మీదే డీఏ ఇస్తారు. దాని మీదే హెచ్ఆర్ఏ గాని, అడిషనల్ హెచ్ఆర్ఏ గాని, కిట్‌మెన్స్ అలవెన్స్ గాని, రిస్క్ అలవెన్స్ గాని, సిటీకి సంబంధించిన అలవెన్స్ గాని, ఇంకా ఎనీ అలవెన్సెస్ అనేవితో ఇక్కడ ఇవ్వడం జరుగుతది. ఎలా లేదన్నా మీ చేతికి ఒక 35 దాకా మీ చేతికొస్తది. 35-40 దాకా మీ చేతికొస్తది. ఇక ప్రమోషన్ విషయానికొచ్చేస్తే ప్రమోషన్. ప్రమోషన్ విషయానికొచ్చేతే ఫస్ట్ పీసీగా భర్తీ అయితారు. పీసీ తర్వాత హెడ్ కానిస్టేబుల్ అయితారు. హెడ్ కానిస్టేబుల్ తర్వాత ఏఎస్ఐ అయితారు. ఏఎస్ఐ నుంచి ఎస్ఐ, ఎస్ఐ నుంచి సీఐ. ఈ విధంగా ప్రమోషన్ సిస్టమ్స్ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతది. ఇక ఫైనల్‌గా వచ్చేసి లాస్ట్‌లో పెట్టానన్నమాట డ్యూటీస్. తెలంగాణ సివిల్ కానిస్టేబుల్స్ వచ్చేసి ఏ డ్యూటీ చేస్తారో లాస్ట్‌గా చూసుకున్నట్లయితే వీళ్ళు చేసేటువంటి డ్యూటీలు సివిల్ కానిస్టేబుల్ సొంత జిల్లా మరియు సొంత మండలాల్లో విధులనేవి నిర్వహిస్తారండి. సొంత జిల్లాలో ఉంటారో, ఆ సొంత మండలాల్లో డ్యూటీ చేస్తారన్నమాట. స్టేషన్ డ్యూటీ ఉంటది. అదేవిధంగా రైట్‌కి సంబంధించినటువంటి రైటర్ డ్యూటీ ఉంటది. కోర్ట్ కానిస్టేబుల్ డ్యూటీ ఉంటది. అదేవిధంగా జనరల్ డ్యూటీ ఉంటది. 24/7 డ్యూటీ అనేది ఉండడం జరిగితది. ఒక్కొక్కసారి 12 అవర్స్ ఉంటది. ఒక్కోసారి డే బై డే డ్యూటీ ఉండొచ్చు. ఒక్కొక్కసారి 8 అవర్స్ అంటే 3 షిఫ్ట్‌ల వైస్ డ్యూటీస్ అనేవి ఉండొచ్చనమాట. ఇంకా కూడా బందోబస్తు డ్యూటీ, వీఐపీ డ్యూటీ, వీవీఐపీ డ్యూటీ, నైట్ బీట్ ఆఫీసర్, అదేవిధంగా పెట్రోలింగ్ సంబంధించి వెహికల్ చెకింగు, అదేవిధంగా ఎలక్షన్ డ్యూటీ ఉంటది. జనరల్‌లో ఆహ్, బందోబస్తు డ్యూటీ, పండగలు, ఉత్సవాలు, వినాయక చవితి, బోనాలు అటువంటియన్నీ తెలంగాణలో ఉంటాయి కాబట్టి గణేష్ నిమగ్నాలు, ఊరేగింపులు ఇటువంటి డ్యూటీస్ ఉంటాయి. సమ్మెలకు సంబంధించినటువంటి డ్యూటీసు వీరు డ్యూటీసు ఉంటాయన్నమాట. ఇక వీరికి ఏఆర్ కానిస్టేబుల్స్ గాని, అక్కడ టీజీఎస్పీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఎస్ఏఆర్, సిపిఎల్స్ డ్యూటీకి ట్రాఫిక్ కంట్రోల్‌కి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా సహకారులుగా ఉంటారన్నమాట. ఓకేనా? అయినప్పటి నుండి ఎప్పుడైతే వీళ్ళకి 2 ఇయర్స్ తర్వాత ప్రొబేషన్ అనేది అయితది. 2 ఇయర్స్ ప్రొబేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళు పర్మనెంట్‌గా ఉంటారు. తర్వాత డిప్యుటేషన్‌కి కూడా ఎళ్ళొచ్చు. డిప్యుటేషన్‌కి ఎస్‌బీకెళ్తారో, అదేవిధంగా స్పెషల్ బ్రాంచ్‌కెళ్తారో, డీపీఓ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ దగ్గర ఉంటారు. అదేవిధంగా సిస్టమ్ వర్క్ చేసుకోవచ్చు. ఐటీ కోర్ టీమ్‌లో చేయొచ్చు. జీఆర్‌పీ ఐడీ దగ్గర చేయొచ్చు. జీఆర్‌పీ ఐడీ పార్టీ దగ్గర చేయొచ్చు. జీఆర్‌పీ చేయొచ్చు. ఇంటెలిజెన్స్‌తో చేయొచ్చు. విజిలెన్స్‌లో చేయొచ్చు. పొలిటికల్ ఇంటెలిజెన్స్‌లో చేయొచ్చు. పొలిటికల్ ఇంటెలిజెన్స్‌లో చేయొచ్చు. ఏసీబీలో చేయొచ్చు. క్రైమ్
క్రైమ్‌లో చేయొచ్చు. అదేవిధంగా ఫింగర్ ప్రింట్ బ్యూరోలో చేయొచ్చు. సీఐడీలో చేయొచ్చు. డీజీపీ ఆఫీస్‌లో చేసుకోవచ్చు. అదే సామాన్ల డ్యూటీ ఉంటది. ఆ డ్యూటీ గాని సీఐ గన్‌మెన్‌గా లేదా ఎస్కార్ట్ డ్యూటీ ఇటువంటియన్నీ చేసుకోవచ్చనమాట. రిసెప్షన్ డ్యూటీ కూడా ఉంటుంది. అదేవిధంగా పికెట్ డ్యూటీ మహిళలకి పికెట్ డ్యూటీ, పెట్రోలింగు ఉండదనమాట. ఓకేనా? ఈళ్ళకి పికెట్ డ్యూటీస్ ఉంటది గానీ పెట్రోలింగ్ అయితే ఉండదు మహిళలకి. బందోబస్తు చేస్తారో, వెహికల్ చెకింగ్ చేస్తారో, అదేవిధంగా పికెట్ డ్యూటీస్ చేస్తారో, ఎలక్షన్ డ్యూటీస్ చేస్తారో, ఎగ్జామ్ డ్యూటీస్, మహిళలకు సంబంధించినటువంటి డ్యూటీస్ ఇటువంటి టోటల్ అన్ని డ్యూటీలయితే చేయడం జరుగుతది. ఇది తెలంగాణకి సంబంధించినటువంటి సివిల్ కానిస్టేబుల్ చేసేటువంటి డ్యూటీ. నేను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పాను. మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఇంటర్ లేదా 10+2 డిప్లొమా గాని, ఐటీఐ గాని ఉండాలి. అదేవిధంగా ఏజ్ వచ్చేసి ఓసీ అభ్యర్థులు చెప్పేసాను నేను. ఏజ్ వచ్చేసి 18-27 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు వచ్చేసి 18-32 సంవత్సరాలు అయితే చెప్పుకున్నాం మనం. హైట్ వచ్చేసి 167.6 సెంటీమీటర్స్ మేల్. ఫీమేల్ వచ్చేసి 152.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి సివిల్ కానిస్టేబుల్‌కి సంబంధించినటువంటి ఫుల్ ప్రాసెస్ అనమాట. ఫ్రెండ్స్, ఇది వీడియో. మీకు గాక ఈ వీడియో నచ్చితే మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. ఇంకా ఏ డౌట్స్ అయినా మీకుంటే ఖచ్చితంగా నాకైతే మీరు కామెంట్ చేయొచ్చు. చాలా వాల్యుబుల్ వీడియో అని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎటువంటి డౌట్ లేకుండా ఉంటదని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకేనా? సెల్యూట్.